బీజేపీకి చావుడప్పు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పార్టీలు అంటున్నా పట్టించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే బీజేపీ నాయకులపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇక దక్షిణాది ప్రజలు బీజేపీని పాతాళానికి తొక్కడం ఖాయమన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు పరమానందయ్య శిష్యుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాగే బీజేపీ కూటమి నాయకుల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఈ ముగ్గురు కూడా బీజేపీ అడుగులకు మడుగులొత్తే పార్టీలుగానే మారిపోయిన పరిస్థితి. రేపు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగితే వాళ్ళకేం పట్టి లేదు. బీజేపీ అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలకు వాళ్ళు ఇలా సానుకూలంగా ఉన్నట్టే కనిపించినప్పటికి కూడా ఏ నష్టం జరిగినా మీ పార్టీ ఆఫీసులు గల్లంతయ్యే మాట వాస్తవం. ఇది గుర్తుపెట్టుకోండి. జనగణన చేయకపోతే కూల్గా ఉంటుండ్రు, ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు కాకపోతే కూల్గా ఉంటుండ్రు, డీలిమిటేషన్ చేయకపోతే కూల్గా ఉంటుండ్రు. మిమ్మల్ని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా పెడతారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మీ రాజకీయ స్వార్థం కోసం తెలుగు రాష్ట్రాల ఇటు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను తుంగలో తొక్కుతా అంటే డెఫినెట్గా బీజేపీనే పాతంలోకి ప్రజలు తొక్కడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని అటు బీజేపీ ఇటు కూటమి నాయకులు గమనిస్తే మంచిది. లేదంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. కానీ మేము డెఫినెట్గా దక్షిణ భారతదేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రజాస్వామిక శక్తులతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి.